మేడం నమస్తే అండి. మీ పేరు? నా పేరు విశాల. మీది ఏ ప్రాంతం మేడం? ఏ మండలం? తాడేపల్లి మండలం, సీతానగరం. మేడం ముఖ్యంగా మీ తాడేపల్లిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్రమంగా కట్టడాన్ని నిర్మిస్తున్నారని పార్టీ ఆఫీస్ని మున్సిపాలిటీ అధికారులు దాన్ని కూలగొట్టడం మనం చూస్తూ ఉన్నాం. అది నిజంగా అక్రమ కట్టడమేనా? ఆ ప్లేస్ ప్రభుత్వానికి సంబంధించినారా లేదా ప్రైవేట్ స్థలం అంటారు? ఈ ప్రాంతానికి సంబంధించిన మహిళగా మీరు ఏ విధంగా చూస్తారు దీన్ని? అక్రమంగా కట్టారు కాబట్టే పడేయడం జరిగిందండి. అది అక్రమ కట్టడమే. 33 సంవత్సరాలకి సంవత్సరానికి 1000 రూపాయలు చెప్పిన లీజుకి తీసుకున్నారంట. ఇప్పుడు ఖాళీ స్థలాల్లోనే పన్నేసి 5,000 రూపాయలు 10,000 రూపాయలు వసూలు చేసే మీరు పేదవాడిగా ఎలా అవుతారండి? అక్రమ కట్టడాలు కాబట్టే పడేయడం జరిగిందండి. అది ఎలా చూస్తారు అసలు? సంవత్సరానికి 1000 రూపాయలు అంట, 33 ఏళ్ళకి లీజుకి తీసుకోవటం, అది కూడా హైకోర్టు ఉత్తర్వులని లెక్క చేయకుండా కట్టడాలు కట్టడం ఎలా చూడొచ్చు అంటారు? లెక్క చేయడండి. ఎందుకంటే మళ్ళీ 5 సంవత్సరాల్లో ఆయనే వస్తాడని కన్ఫర్మ్ చేసుకున్నాక ఇవన్నీ కట్టడం మొదలుపెట్టాడు. అదేం జరగదండి. ముందు రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఈ రాక్షసుడు పరిపాలన అందరూ చూశారు కాబట్టి మళ్ళీ 5 సంవత్సరాలు వస్తే ఏం జరిగిద్దో తెలుసు. అందుకనే ప్రజలందరూ కూడా మంచి న్యాయమే చేశారు. మన రాజధాని ఇక్కడే ఉంటుంది, అంతా బాగుంటుంది. ఇప్పుడు ఆయన ఓడిపోయాడు కాబట్టే ఇవన్నీ బయటకు వచ్చినాయండి. అదే 5 సంవత్సరాలు గెలుచుంటే కనుక ఈ అక్రమ కట్టడాలు అనేవి బయటకు వచ్చేవి కావు. 26 జిల్లాల్లో కూడా ఒక్కొక్క ప్యాలెస్లా పార్టీ ఆఫీస్ కట్టాడు. ఇప్పుడు అవన్నీ కూడా ఎన్ని అయితే కట్టాడో అవన్నీ బయట తీయడం జరిగిద్దండి. కక్కిన రూపాయితో సహా మొత్తం అన్నీ కక్కిస్తారు. ఇబ్బంది ఏం లేదు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసండి. అంటే ఊహించారా మేడం అసలు ఈ 5 సంవత్సరాలు, అంటే గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఇన్ని విధాలుగా ప్రభుత్వ భూములను ఆక్రమించి ఇంత పెద్ద పెద్ద కట్టడాలు, ఇంత ఎక్కువ కాస్ట్ ఫర్నిచర్ కూడా అందులో పెట్టడం కానీ అలా ఊహించారా మీరు గతంలో ఇలా జరుగుతుందని? ఎవరు ఊహించలేదండి. ఎందుకంటే ఎవరికి తెలియకుండా సీక్రెట్గా ఆయన మధ్యలో కానీ తర్వాత ఇసుక ఇవన్నీ మాఫియా కదా, మొత్తం అంతా అక్రమంగా వచ్చినాయి కదా, ప్రజల మీద వేసేసి ఇవన్నీ కట్టేశాడు అనమాట. అక్రమంగా కట్టాడు. ఆయన కూడా ఊహించలా ఇలా జరిగిద్దని చెప్పి ఊహించలేదు. కానీ ఒక్కొక్కటి అన్నీ బయటకు తీస్తారండి. ఇబ్బంది ఏం లేదు. రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. అందుకనే మంచి బుద్ధి చెప్పారండి జగన్మోహన్ రెడ్డికి. మేడం ముఖ్యంగా 26 జిల్లాల్లో కూడా సేమ్ ఒకే డిజైన్తో ఒకే విధంగా కడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అవి కూడా ఈరోజు ఫోటోలన్నీ కూడా ఏ జిల్లాల్లో అయితే ఏ విధంగా కడుతున్నారో ఆ డిజైన్లు కానీ ఆ కట్టడాల యొక్క నిర్మాణాలు కానీ మొత్తం అన్ని ఈరోజు వైరల్ అవుతున్నాయి. మీరు కూడా చూసే ఉంటారు. ఏ విధంగా అనిపించింది ఆ బిల్డింగ్లు చూసిన? అసలు మొత్తం ఒకేలా ఉన్నాయండి. అవి ఒక ప్యాలెస్, పార్టీ ఆఫీస్ కాదు, ఒక ప్యాలెస్లా కట్టాడు. ఎందుకంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా జనాలు ఇబ్బంది పడినా ఆయన ఇబ్బందిగా పడకూడదని చెప్పి ప్రతిదీ కూడా ప్యాలెస్ కట్టినట్టుగా కట్టారండి. అవన్నీ ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా కట్టినవి. అవన్నీ కూడా త్వరగా బయటికి తీస్తారు. కంగారు ఏం పడవసరం లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి అరాచకం ప్రతి 5 ఏళ్లలో ఎన్నైతే చేశాడో అన్నీ బయటకు వస్తాయి. అది అంటే గత 5 ఏళ్లలో ప్రభుత్వ భవనాలు చూస్తే ఇలాంటి ప్యాలెస్ కట్టుకున్నట్టుగా ఎక్కడైనా ఒక భవనం అన్న ఈయన కట్టారంటారా? అసలు అభివృద్ధి నోచుకున్నారు అది గతంలో? లేదండి. ఏ భవనాలు కట్టి పేదలకి ఇల్లు కట్టుంటే కనుక అంతా బాగుండేదండి. అందరూ సంతోషంగా ఉండేవాళ్ళు. ఆయన ఇవన్నీ ప్యాలెస్ కట్టుకొని ఆయన సుఖంగా ఉండడానికి ప్యాలెస్లు కట్టుకున్నాడే తప్ప ప్రజలకైతే చేసింది ఏమీ లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు ఈ కట్టడాన్ని కూల్చేయడంపై చంద్రబాబు అలాగే ప్రభుత్వం అహంకార పూరాన్ని కానీ కక్ష సాధింపుగా ఈ చర్యలు చేస్తూ ఉంది, ప్రజలందరూ గమనించాలని చెప్పి మాట్లాడుతున్నారు. మీరేమంటారు? ఆయన అలా మాట్లాడుతుంటే మాకు నవ్వు వస్తుందండి. ఎందుకంటే అసలు గెలిచిన నెల రోజులకే అక్కడ ప్రజావేదిక కూల్చేయమని చెప్పారు. అది అక్రమంగా కట్టింది కాదండి. చంద్రబాబు నాయుడు గారు 2014లో ప్రజల సమస్యలు తెలుసుకోవాలని చెప్పి అది ప్రజావేదిక కట్టారు. కానీ ఈయన వచ్చి అది తట్టుకోలేక ఆయన కట్టిన ఏవి ఉండకూడదని చెప్పి అక్రమంగా ప్రజలను అన్యాయం చేసి అది ప్రజావేదిక ఉండకూడదని చెప్పి కూల్చేశారు. ఈ రోజు నువ్వు మాట్లాడుతుంటే మాకు నవ్వు వస్తుందండి. అంటే ముఖ్యంగా మీది అమరావతి ప్రాంతానికి కూడా చాలా దగ్గర ప్రాంతం. అసలు ఈ అమరావతి ప్రాంతంలో ఏమన్నా కట్టడాలు కట్టారా? ఇలాంటి పార్టీ ఆఫీస్ లాంటి భవనాలు మీరు ఏమన్నా అమరావతిలో చూసారా జగన్ గారి హయాంలో ఎప్పుడన్నా? మేము ఎప్పుడు చూడలేదండి. 42 ఏళ్ళు రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ రోజు ఇలాంటి పనులు చేయలేదండి. ఎందుకంటే ఆయన కట్టారంటే రాష్ట్ర కార్యాలయం పేదలకు ఉపయోగపడేది. అలాగే స్టూడెంట్స్ కానీ వాళ్ళందరూ మంచిగా చదువుకొని ట్రైనింగ్ తీసుకొని జాబులకు ఉపయోగపడేలా చేశారు. కానీ ఇలా అక్రమంగా ఒక జిల్లాకి ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఎన్టీ రామారావు కానీ నారా చంద్రబాబు నాయుడు కానీ ఎప్పుడు కట్టిందైతే మేమైతే రాష్ట్ర ప్రజలు కూడా ఎప్పుడు చూడలేదండి. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తాడని కన్ఫర్మ్ చేసుకొని వైజాగ్లో ప్రమాణ స్వీకారము రుషికొండలో ఉంటానని చెప్పి నాటకాలు ఆడుతున్నారు. ఇప్పుడేం మాట్లాడుతున్నారండి? అది పార్టీ ఆఫీసు ప్రభుత్వాలకు సంబంధించిందంట. ప్రజలందరూ చూస్తున్నారు. అంత ఫర్నిచరు దేనికండి? అక్కడ దేనికి? ప్రజాధనంతోనే కదా ఎన్ని కట్టింది. అదే కట్టడం అభివృద్ధి
రాజధాని అభివృద్ధి చేసి అలాగే పేదలకు ఇల్లు ఇచ్చి అన్ని మంచి చేస్తే ప్రజలందరూ తనకే కదా ఓట్లేసేది. మళ్ళీ ఎందుకు గవర్నమెంట్ మారాలని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ఎంచుకుంటారండి ప్రజలు? అసలు ఈ రుషికొండ ఫర్నిచర్ చూసినప్పటికైనా ప్యాలెస్ చూసినప్పటికైనా ఏమనిపించిందండి మీకు అసలు అది ఒక రాజభవనంలా కట్టారండి. నిజంగా అది చరిత్రలో ఎవరు అంత ఇదిగా కట్టరనమాట. ఈయన వైజాగ్లో అక్కడ మకాం వేసి ఇక్కడ నాశనం చేశాడు కదా, అక్కడ కూడా నాశనం చేద్దాం రా, వైజాగ్ అంతా నాశనం చేద్దాం, మొత్తం అన్ని భూములు లాక్కుందాం అని చెప్పి అక్కడ కట్టుకున్నారండి ఉండటానికి. కానీ ఆయన ఆటలైతే ఏం సాగలేదండి. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఓటు ద్వారా బుద్ధి చెప్పి మొత్తం మన రాష్ట్రాన్ని కాపాడుకున్నారు ఆయన దగ్గర నుంచి. అంటే జగన్ గారు చేసిన ఆకృత్యాలు కానీ ఇలాంటి కట్టడాలు కానీ ఇంకా బయటకు వస్తాయంటారు? ఇంకా వస్తాయండి. ఈ 5 ఏళ్లలో మొత్తం బయటికి తీస్తారండి. ఆయన మంత్రులు, ఆయన ఎమ్మెల్యేలు అందరూ ఎవరైతే ఎన్ని చేశారో అన్నీ బయటకు వస్తాయండి. అందరూ చూస్తారు. దీనికి ప్రజలందరూ ఏం కూడా బాధపడరండి. ఎందుకంటే ఆయన చేసిన అక్రమాలే కదా బయట పెట్టేది. చంద్రబాబు నాయుడు గారు చేసిన నిజాయితీని అందరూ రాష్ట్ర ప్రజలందరూ గుర్తించారు. అలాగే ఈయన చేసిన అక్రమాలన్నీ బయట పెడతారండి. ఇబ్బంది ఏం లేదు.